హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఇంతకుముందు ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసామో వాటి మీద కొన్ని పైథాన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఈ పైథాన్ ప్రాబ్లమ్స్ సపరేట్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియోస్లోనే చేస్తే మీకు టైం అనేది ఎక్కువైపోద్ది, ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోద్ది. ఈ టాపిక్స్ చెప్పినప్పుడు కూడా మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పాను, బట్ మీకు ఇక్కడ వేరే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఈ వేరే ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇది ప్రాక్టీస్ చేస్తారని. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు నెక్స్ట్ టైం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు అంత స్పీడ్గా చేయగలుగుతారనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు గనక ఏదైనా ప్రాజెక్ట్ అసైన్ చేశారు, మీకు ప్రాజెక్ట్ అసైన్ చేసినప్పుడు మీరు అక్కడే డైరెక్ట్గా చేస్తాననుకుంటే మీరు ఆ కాన్సెప్ట్ అక్కడ మర్చిపోయి ఉంటారు, అప్పటికే మర్చిపోయి ఉంటారు. మీరు గూగుల్ చేయడానికి ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి అక్కడే టైం అయిపోద్ది అనమాట. సో మీరు ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని ప్రాక్టికల్గా సాల్వ్ చేయండి. టైం పడుతుంది, బట్ వెంటనే సాల్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫైండ్ ఏ గివెన్ వర్డ్ ఇన్ మల్టీలైన్ టెక్స్ట్ ఈజ్ ఇన్ మల్టీలైన్ టెక్స్ట్ అంటే ఒక వర్డ్ అనేది యూజర్ అనేది ఒక వర్డ్ ఎంటర్ చేస్తాడు, అది ఆల్రెడీ ఉన్న టెక్స్ట్లో మల్టీలైన్ టెక్స్ట్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ ఉంటే ఫౌండ్ అని ప్రింట్ చేయాలి, లేదంటే నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేయాలి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మల్టీలైన్ టెక్స్ట్ తీసుకుందాం ఇప్పుడు. ఓకే, ఏదో ఒక న్యూస్, ఎందుకంటే నాకు మల్టీలైన్ టెక్స్ట్ కావాలి. ఓకే, ఐడియల్. న్యూ ఫైల్. సో మల్టీలైన్ టెక్స్ట్ని మనం ఎలా స్ట్రింగ్ రిప్రజెంటేషన్లో పెట్టచ్చు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కామెంట్. మనం ఎలా అయితే కామెంట్స్ రాస్తామో మల్టీలైన్ కామెంట్స్, అలానే అండి ఇది కూడా. సో ట్రిపుల్ కోట్స్, ఇది సింగిల్ కోట్స్ అయినా ఉండొచ్చు, డబుల్ కోట్స్ అయినా ఉండొచ్చు. సో str1 ఈక్వల్ టు, ఓకేనా. సో ఇప్పుడు ఈ str1లో నాకు ఈ డేటా మొత్తం ఉంది, ఈ మల్టీలైన్ టెక్స్ట్ అంతా ఉంది. ఇన్పుట్, ఎంటర్ ద వర్డ్ టు బి చెక్డ్. దీన్ని ఏం చేస్తాను, దీన్ని ఒక వేరియబుల్లోకి తీసుకుంటాను, ఇన్పుట్ వేరియబుల్. నెక్స్ట్ ఈ ఇన్పుట్ వేరియబుల్ అనేది ఇన్ str1 ఒకవేళ ఉందో లేదో ఇఫ్ కండిషన్తో చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్పుట్ వేరియబుల్ ఇన్ str1 ప్రింట్ ఫౌండ్, లేదా ఎల్స్ ప్రింట్ నాట్ ఫౌండ్. ఇంతే అండి, సింపుల్. సేవ్. సారీ, ఇప్పుడు ఏమి ఇస్తానంటే మార్నింగ్ నాట్ ఫౌండ్. ఓకే, ఇందులో ఏదైనా చూద్దాం. ఒక వర్డ్ ఇండియా, ఫౌండ్. నెక్స్ట్
స్లీప్, ఫౌండ్, లేనిది ఏదైనా ఇద్దాము, సమ్ నెంబర్ ఇద్దాం, 9000, నాట్ ఫౌండ్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం మల్టీ లైన్ స్ట్రింగ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ డబుల్ కోడ్స్ కానీ సింగిల్ కోడ్స్ కానీ 3 సార్లు ఇవ్వాలండి, బిగినింగ్లోను ఎండ్లోను. దాన్ని ఒక వేరియబుల్లోకి నేను స్టోర్ చేస్తున్నా, str1 అనే వేరియబుల్లోకి. సో ఇప్పుడు str1లో ఈ మొత్తం డేటా అంతా ఉంది. మళ్ళీ నేనేం చేస్తున్నాను, యూజర్ని అడుగుతున్నా ఒక వర్డ్ ఎంటర్ చేయమని. ఆ వర్డ్ని ఇన్పుట్ వేర్ అనే వేరియబుల్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఇన్పుట్ వేర్ అనేది ఇన్ str1లో కనుక ఉంటే ప్రింట్ ఫౌండ్ ఉంది అని ప్రింట్ చేయమంటున్నా. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఎల్స్ కండిషన్లోకి వస్తుంది, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, నాట్ ఫౌండ్ అని. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి గెట్ ద మార్క్స్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్ అండ్ డిస్ప్లే ద గ్రేడ్. ఓకే, ఇది ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాము. ఇక్కడ కామెంట్ పెడుతున్నానండి. మనం చెప్పుకున్నాం కదా, కామెంట్ అనేది మనం ప్రోగ్రామ్స్లో యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి, ఒక కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్ అనేది ఏంటి అనేది చెప్పడానికి మనం కామెంట్ యూజ్ చేస్తాము. అది బెస్ట్ కోడింగ్ ప్రాక్టీసెస్లో ఇది కూడా ఒకటండి. మీరు ఏదైనా కోడ్ రాశారంటే బిగినింగ్లో ఫస్ట్ ఫ్యూ లైన్స్లో ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, అసలు ఎందుకు రాశారు, ఏదైనా మెథడ్ రాశారంటే ఆ మెథడ్ ఎందుకు రాశారు అని ఇలా కామెంట్ పెట్టేసి దాని గురించి కొంచెం రాసుకోండి మీకు అర్థమయ్యే విధంగా. ఓకే, సో గెట్ ద మార్క్స్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్ అండ్ డిస్ప్లే ద గ్రేడ్. ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా ఫార్ లూప్ యూజ్ చేసి ఈజీగా చేసేయచ్చు, బట్ మనం ఇంకా ఫార్ లూప్కి వెళ్ళలేదు కాబట్టి నేనైతే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్తోనే నేను దీన్ని సాల్వ్ చేస్తాను. subject1 equal to input, enter the first subject marks. Okay, ఓకే, ఈ సబ్జెక్ట్ మార్క్స్ అనేది ఇక్కడ తీసుకుంటున్నా. ఒకటి మర్చిపోయాను, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఇంతకుముందు చూసాం కదండి, ఏంటి ఇన్పుట్ అనేది యూజర్ ఎంటర్ చేసినప్పుడు అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని మనం ఇంటిజర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇంట్ మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీరు ఇలా ఒక 100 లైన్స్ ఉన్నాయనుకోండి, మీరు అన్నిటినీ ఇలా చేసుకుంటూ పోలేరు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే Notepad++ ఉంది కదా, అది యూజ్ చేసుకోండి. ఏం చేయొచ్చు అంటే Ctrl+H, ఫైండ్ ఇన్పుట్. ఇప్పుడు ఏం రాస్తాను, ఇంట్ ఇన్పుట్, రీప్లేస్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ 2. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గ్రేడ్. గ్రేడ్ అంటే ఏంటి, గ్రేడ్ దేన్ని బేస్ చేసుకొని ఇస్తాం మనము, యావరేజ్ని బేస్ చేసుకొని ఇస్తాం. యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ all the marks in all subjects divided by number of subjects. So average equal to subject 2
డివైడెడ్ బై 6. ఏంటిది 6 సబ్జెక్ట్స్. నెక్స్ట్ యావరేజ్ వచ్చిన తర్వాత మనం గ్రేడింగ్ మనం అనుకుందాం. ఇప్పుడు 90 కంటే అబవ్ 90 ఉంటే ఏ గ్రేడ్ అని, 60 కంటే అబవ్ ఉంటే బి గ్రేడ్ అని, 45 కంటే అబవ్ ఉంటే సి గ్రేడ్ అని, 45 కన్నా తక్కువ ఉంటే డి గ్రేడ్ అని అనుకుందాం. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ రాద్దాం ఇప్పుడు. ఓకే, యావరేజ్ రైట్. ఇఫ్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, print A grade. Else if average is greater than or equal to 60, print B grade. Else if average is greater than or equal to 45, C grade. else అంటే ఇవేవి కానప్పుడు ప్రింట్ డి గ్రేడ్. మనం స్పెసిఫిక్గా ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదండి బి కంటే తక్కువ ఉంది అనేసి. ఓకేనా? ఓకే, ఇది రన్ చేసి చూద్దాం ఇప్పుడు. ఓకే, సేవ్ చేయాలి. Enter the first subject marks 90, 91, 92, 89, 56, 90, B grade. ఓకే, అసలు ఎందుకు బి గ్రేడ్ వచ్చింది? యావరేజ్ ఏంటి మనకు తెలీదు. యావరేజ్ని కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ యావరేజెస్ కమా యావరేజ్. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. 90, 80, 70, 60, 90, 80. యావరేజ్ ఎంత అంట? 78.333. ఇంకోటి డిస్కస్ చేసాము అప్పుడు, మ్యాథమెటికల్ ఆపరేటర్స్, అర్థమెటికల్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు, న్యూమరికల్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఫ్లోటింగ్ పాయింట్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి అనేసి చెప్పాను. ఇక్కడ ఏంటిది? ఇదిగోండి, ఇది ట్రంకేటింగ్ డివిజన్ అప్లై చేద్దాం. సేమ్ ఇదే డేటా ఎంటర్ చేస్తాను నెక్స్ట్ కూడా. అరే ఓకే, రన్ అగైన్. 90, 80, 70, 60, 90, 80. చూడండి 78. సో ఇలా మీరు ఏదైనా మాడిఫై చేయాలంటే కూడా తర్వాత ప్రోగ్రాంలోకి వెళ్ళి మాడిఫై చేసుకోవచ్చు. ఏదైనా కోడ్ యాడ్ చేయాలంటే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఓకే,
చెక్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. షుడ్ ప్రింట్ ఓన్లీ లక్కీ నెంబర్ ఇఫ్ 9 ఈస్ ఎంటర్డ్. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాడు యూజరు. ఆ ఎంటర్ చేసిన నెంబరు అది ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ అని ప్రింట్ చేయాలి, ఆడ్ నెంబర్ అయితే ఆడ్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ అది పాజిటివ్ నెంబర్ అయితే పాజిటివ్ అని ప్రింట్ చేయాలి, నెగిటివ్ నెంబర్ అయితే నెగిటివ్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ 9 అనేది ఎంటర్ చేస్తే ఇవేవి డిస్ప్లే చేయకుండా లక్కీ నెంబర్ అని మాత్రమే డిస్ప్లే చేయాలి. ఇది ప్రాబ్లము. సో ప్రాబ్లమ్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైతేనే మీరు మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. మీకు అర్థం కాని ప్రాబ్లమ్ని ఒక 2-3 టైమ్స్ అయినా చదువుకోండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం. సో యూజర్ దగ్గర ఇన్పుట్ తెచ్చుకుంటాను నేను. వాల్ ఈక్వల్ టు ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్. ఓకే, ఇఫ్ వాల్యూ ఈస్ ఓకే. ఫస్ట్ అసలు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్స్ వచ్చేసి ఏవైతే 2తో డివైడెడ్ బై అవుతాయో, రిమైండర్ 0 జనరేట్ చేస్తాయో అవి ఈవెన్ నెంబర్స్. 2, 8, 10 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఏంటంటే 2తో మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 అనేది జనరేట్ చేస్తుంది. లైక్ 3, 7, 11 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఓకే, పాజిటివ్ నెంబర్స్ ఏంటి? పాజిటివ్ నెంబర్స్ అంటే ఇవే 0 పైన ఉన్నవి, 1, 2, 3, 4 ఇవన్నీ. నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? మైనస్ ఉంటాయి, లైక్ -1, -10 ఇవి. సో దీన్ని బేస్ చేసుకొని మనం అసలు ఫస్ట్ ఈ లాజిక్ ఎలా రాయాలో చెప్తాను మీకు. ఓకే, వాల్ మోడ్లో డివిజన్ 2 = 1 అంటే దీని అర్థం ఏంటి? 2తో డివైడ్ చేసినప్పుడు ఇది రిమైండర్ తెచ్చుకోవడానికి కదా మనం వాడతామని చెప్పింది. మోడ్లో డివిజన్ విల్ గివ్ ద రిమైండర్. సో గివెన్ నెంబర్ డివైడెడ్ బై 2, ఇఫ్ ద రిమైండర్ ఈస్ 1 దెన్ ఇట్ ఈస్ ఆడ్. అదే 0 అయితే ఈవెన్ నెంబర్. సో ఇఫ్ వాల్ మోడ్లో డివిజన్ 2 = 0 దెన్ ఇట్ ఈస్ ప్రింట్ ఈవెన్ నెంబర్. మీరు ఇది అర్థం అవ్వడానికి ఈజీగా మీకు అర్థం అవ్వడానికి ఇలా కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ అంటే అది కాని పక్షంలో ప్రింట్ ఆడ్ నెంబర్. మీరు ఎలానే రాయాలా అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ ఎల్స్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఇఫ్ val is greater than 0 కంటే 0 పైన ఉన్న నెంబర్స్ అని ఆడ్ నెంబర్స్ అనుకుందాం. సారీ, పాజిటివ్ నెంబర్స్ అనుకుందాం. పాజిటివ్ ఎల్స్ ప్రింట్ నెగిటివ్. నెక్స్ట్ ఏమంటున్నారు? షుడ్ ప్రింట్ ఓన్లీ లక్కీ నెంబర్ అని మాత్రమే ప్రింట్ చేయాలి. ఏ కేసులో?
if 9 is entered. ఓకే, సో అప్పుడు ఎలా చేయాలంటే ఓకే చూడండి, ఇది చాలా మంచి ప్రాబ్లం యాక్చువల్గా. ఇఫ్ వాల్ డబుల్ ఈక్వల్ టు 9 అయితే ప్రింట్ లక్కీ నెంబర్ అని మాత్రం ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఎల్స్లో పెట్టేస్తా. అంటే ఏంటి, నెంబర్ 9 కాకుంటే ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నెంబర్ అయితే ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. చెక్ చేద్దాం అసలు ఇది వర్క్ అవుతుందో లేదా. ఎంటర్ ఏ నెంబర్, నేను 10 ఇస్తున్నా. సో 10 ఈవెన్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ పాజిటివ్, కరెక్టే. ఇంకోసారి రన్ చేద్దాం. ఎంటర్ ఏ నెంబర్ 9 ఇద్దాం ఈసారి. చూడండి, లక్కీ నెంబర్ అని మాత్రమే డిస్ప్లే చేసింది. రన్ -2 ఈవెన్ నెంబర్ అండ్ నెగిటివ్. -9 ఆడ్ నెంబర్ అండ్ నెగిటివ్. సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెషన్స్లో ప్రతి టాపిక్ చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ అన్నీ ఇలా స్పెసిఫిక్గా ఒక వీడియో పెట్టి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ సర్కిల్స్లో ఎవరైనా పైథాన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.